అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మహారాష్ట్ర నుండి మంచిర్యాలకు కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 48 కిలోల BT3 నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు 1,46,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఒకరు అరెస్టు కాగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజేందర్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని పోలీసు ఉన్నత అధికారులు అభినందించారు. అనంతరం రివార్డులను అందజేశారు. రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరాను జీరో స్థాయికి తీసుకువచ్చి సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి డీసీపీ గారి ఆదేశానుసారం మా కోటపల్లి ఎస్ఐ తన టీంతో రాపనపల్లి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటాయి. టాటా టియాగో అనే వెహికల్ 90D 982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటాయి. అందులో నకిలీ పత్తి విత్తనాలు కనబడ్డాయి. వెంబడే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి అక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా BT3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ BT3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ప్రిన్సిపల్ కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా HT ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మనం భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరగలేదు. ఇవన్నీ రైతులు ఎవరు వేయకూడదని చెప్పి గతంలో కూడా మనం ఇదంతా ఇది చేసినా కూడా ఇలాంటి కొంత వ్యక్తులు ఇవన్నింటిని చూస్తే ఆయనను విచారించగా ఆయన పేరు ఊడెం మనోహర్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాస్ గడిచిరోలి సిరివంచ్ అతను, తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన మద్దికుంట గడిచిరోలి సిరివంచ్ అతనే. ఈయన మాత్రం ఊడెం మహేందర్ రెడ్డి అనే ఆయన ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం, జైపూర్ మండలం. ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత 3 నెలల నుంచి అమ్ముతూనే ఉన్నాడు. గతంలో మనకు తాండూరు PSలో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది 36/25లో. ఈయన వద్ద దాదాపు 2 క్వింటాల నకిలీ ఇట్లాంటి విత్తనాలు BT3 విత్తనాలు దొరికినాయి. అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడ్డ విత్తనాన్ని విచారించి ఆయనతో దరఖాస్తు తీసుకొని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కోటపల్లితో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 116/25 అండర్ సెక్షన్ 318 35 BNS, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డ నిందితుని ప్రాపర్టీ యుక్తంగా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చింతల శ్రీనివాస్, సింగిడి నరేష్ అంటూ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు పరారులో ఉన్నారు. వీళ్ళని కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరి వద్ద వేదాంత్ అని చెప్పి 53 బ్యాగ్స్, రాఫెల్ 15 బ్యాగ్స్, రాఫెల్ 8 బ్యాగ్స్, కేసరి 27 బ్యాగ్స్, తూఫాన్ 5 బ్యాగ్స్, మొత్తం 108 బ్యాగ్స్, ఒక్కొక్కటి 450 గ్రాములు, మొత్తం 48 కిలోల ఈ స్పూరియస్ పట్టుకోవడం జరిగింది. ఈయనపై చట్టపరంగా కఠినమైన చర్య తీసుకొని ఈయన అరెస్ట్ చేసి అవసరమైతే PD యాక్ట్ కూడా పెట్టడం చేసింది. అదేవిధంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి CI శ్రీరాపూర్, CI చెన్నూరు మరియు SI కోటపల్లి ఆయన సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. దీనిలో ఈ విత్తనాలన్నీ రైతులకు తెలియాల్సింది ఏంటంటే ఈ విత్తనాలు ఎవరు కూడా దయచేసి BT3 విత్తనాలు వాడకండి. ఈ BT3 విత్తనాలన్నీ కూడా కల్తీ విత్తనాలు, దిగుబడి తక్కువ వస్తుంది. ఏదో గడ్డి మందు దీంతో కలుపుకు ఏదో ఆశపడి మీరు ఈ విత్తనాలు వాడద్దని. అదేవిధంగా ఈ గడ్డి మందు వాడడం వల్ల, వీటిపైన గడ్డి మందు వాడడం వల్ల క్యాన్సర్ కారకంగా ఉంటుంది. కాబట్టి విలేజ్లలో స్ప్రే చేసిన వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ
ఈ బీటీ కాటన్ వేయొద్దని చెప్పి గ్లైఫోసేట్ ఎవరు కూడా వాడద్దని చెప్పి అగ్రికల్చర్ వారి సూచన, మా సూచన కూడా. రైతులంతా కూడా ఎవరైనా ఇలాంటి మీ చుట్టుపక్కల గ్రామాలలో ఇలాంటి విత్తనాలు ఎవరైనా పెట్టినట్టయితే, అమ్మినట్టయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందని కోరుచున్నాను. జైపూర్లో 72/80 జైపూర్లో ఒక కేసు ఉంది. తర్వాత 36/25 తాండూరు పిఎస్లో ఒక కేసు ఉంది. ఇది ఇప్పుడు 116/25 కోటపల్లి పిఎస్లో ఇప్పుడు ఒక కేసు ఉంది. 3 కేసులు ఇప్పటి వరకు ఈ ముంబై కోర్టులో స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.